ఏదైతే ఉంటుందో దాన్ని సర్జరీ పార్ట్ అంటారు. 1 సిరీస్ వచ్చేసి ఇంటిగ్యుమెంటరీ, 2 వచ్చేసి మస్క్యులర్, 3 వచ్చేసి రెస్పిరేటరీ అండ్ కార్డియో, 4 వచ్చేసి డైజెస్టివ్, 5 వచ్చేసి యూరినరీ, మేల్ అండ్ ఫీమేల్ జెనిటల్, అండ్ 6 వచ్చేసి నర్వస్ సిస్టమ్. సో ఇలా 6 సిరీస్ ఉంటాయి కానీ సో ఇలా 6 సిరీస్ ఉంటాయి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, రేడియాలజీ అయితే రేడియాలజీలో స్టార్టింగ్లో అన్లిస్టెడ్ కోడ్స్ ఉంటాయి, ప్యాథాలజీ అయితే ప్యాథాలజీకి అన్లిస్టెడ్ కోడ్స్ ఉంటాయి. కానీ సర్జరీకి ఎలా ఉంటుందంటే 1 సిరీస్ నుంచి 6 సిరీస్కి అన్నిటికీ అన్లిస్టెడ్ కోడ్స్ ఇలా స్టార్టింగ్లోనే ఉంటాయి. 1 సిరీస్, 2 సిరీస్, 3 సిరీస్, 4 సిరీస్, 5 సిరీస్, 6 సిరీస్, 7 సిరీస్, 6 సిరీస్ వరకు మొత్తం అన్లిస్టెడ్ కోడ్స్ ఇలా సర్జరీ ఇంట్రడక్షన్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లోనే ఉంటుంది. ఓకే, అయితే చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ సర్జికల్ గైడ్ లైన్స్ లో ఈ క్వశ్చన్ అడిగారు, సిపిటి సర్జికల్ ప్యాకేజ్ డెఫినేషన్ లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే. సర్జికల్ ప్యాకేజ్ అంటే ఏంది? ఆల్రెడీ మన హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఏదైనా సర్జరీ జరుగుతున్నప్పుడు డాక్టర్ చెప్తాడు, ఈ సర్జరీ ఒక ప్యాకేజ్ లాగా మాట్లాడుకుంటారు. మామూలుగా రూమ్ కాస్ట్ కానీ సర్జరీ కానీ మామూలుగా మొత్తం ఒక ప్యాకేజ్ లాగా మాట్లాడుకుంటారు. ఆ ప్యాకేజ్ లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయని చెప్పేసి రీసెంట్ గా మనకు ఒక క్వశ్చన్ అడిగారు. ఎవాల్యూషన్ మేనేజ్మెంట్, లోకల్ ఇన్ఫిల్ట్రేషన్, ఇమీడియట్ పోస్ట్ ఆపరేటివ్ కేర్, రైటింగ్ ఆర్డర్స్, ఎవాల్యుయేటింగ్ ద పేషెంట్ ఇన్ పోస్ట్ అనస్థీషియా రికవరీ ఏరియా, టిపికల్ పోస్ట్ ఆపరేటివ్ ఫాలోఅప్ కేర్, ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. ఇలా ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయని చెప్పేసి చెప్తారు. ఓకే, సో అదొకటి అన్లిస్టెడ్ కోడ్స్ ఒకటి చూసుకోండి. తర్వాత వచ్చేసి దీంట్లో మనం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనం ఏం చదువుకుంటాం అంటే, ఫస్ట్ చాప్టర్ వచ్చేసి సర్జరీలో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్. ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ ఆ ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ లో ఇలా ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సీ, స్కిన్ అండ్ సబ్క్యూటేనియస్ లో ఇలా ఇన్సిజన్ అండ్ డ్రైనేజ్, డెబ్రైడ్మెంట్, పేరింగ్ ఆర్ కట్టింగ్, బయాప్సీ, రిమూవల్ ఆఫ్ స్కిన్ ట్యాగ్, షేవింగ్ ఆఫ్ ఎపిడర్మల్, డర్మల్ లీజన్, ఎక్సిజన్, పైలోనిడల్ సిస్ట్, ఇట్లా కొన్ని హెడ్డింగ్స్ ఉన్నాయి. సో ఈ చాప్టర్ నుంచి మనకి రిపేర్స్, సింపుల్ రిపేర్, ఇంటర్మీడియట్ రిపేర్, కాంప్లెక్స్ రిపేర్, తర్వాత స్కిన్ రిప్లేస్మెంట్ సర్జరీ, డెస్ట్రక్షన్ అండ్ బ్రెస్ట్ ప్రొసీజర్స్. సో ఇవి మనకి కామన్ గా ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ లో ఉండేటి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మీకు ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ లో కనుక వస్తే ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే, ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సీ యూజ్ చేశారు, ఏదైనా గైడెన్స్ యూజ్ చేశారా, చేయలేదా, చేస్తే ఏ గైడెన్స్ యూజ్ చేశారు, ఎన్ని లీజియన్స్ కి చేశారు అని చెప్పి చాలా క్లియర్ గా ఉంటది. సపోజ్ 10021 కనుక చూస్తే మీరు ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ బయాప్సీ వితౌట్ ఇమేజింగ్ గైడెన్స్ ఫస్ట్ లేషన్. ఓకే, ఫస్ట్ దానికి అంటే ఏ గైడెన్స్ యూజ్ చేయలేదు. అదే ఈచ్ ఎడిషనల్ లీజియన్ అంటే ఏ గైడెన్స్ యూజ్ చేయకుండా ఏదైనా ఎడిషనల్ లీజియన్ కనుకుంటే 10004 అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు 10 లీజియన్స్ అని చెప్పారనుకోండి, నేనేం చేస్తాను, 10 లీజియన్స్ అంటే 10021, 10004. అదే 20 లీజియన్స్ అయితే 10021, 10004 ఇంటూ 19. ఇందాకటిది 9. ఓకే, ఓన్లీ 7 లీజియన్స్ అన్నారు అనుకోండి, 10021, 10004,
ఇంటూ 6 ఇట్లా ఉంటుంది. ఇలా ప్రాపర్లో ఉంటుంది, అటు ఇటు కాకుండా. సో చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. ఓకే, అట్లా కాకుండా సిటీ గైడెన్స్ యూజ్ చేస్తే సపరేట్ కోడ్ ఉంటుంది, ఎంఆర్ఐ గైడెన్స్ యూజ్ చేస్తే సపరేట్ కోడ్ ఉంటుంది, అల్ట్రాసౌండ్ కనుక యూజ్ చేస్తే సపరేట్ కోడ్ ఉంటుంది. సో చూద్దాం. 10005, 10006 ఈ fine needle aspiration with ultrasound guidance. So 10 lesions, 10005, 10006 into 9. 5 lesions, 10005, 10006 into 4. తర్వాత ఫ్లోరోస్కోపీ గైడెన్స్, తర్వాత సిటీ గైడెన్స్, తర్వాత ఎంఆర్ గైడెన్స్. సో ఇలా ఏ గైడెన్స్ చెప్పారు అని చెప్పి డైరెక్ట్ గా మనం ఆన్సర్ అనేది చేయాలి. ఓకేనా? లేదు ఒక్కొక్కసారి ఒక నిమిషం అండి, ఎంఆర్ గైడెన్స్ సిటీ గైడెన్స్ రెండు చెప్పారు, అప్పుడేం చేస్తామంటే వేరు వేరు గైడెన్స్ యూజ్ చేశారు కాబట్టి 59 అనే మాడిఫైర్ ఇవ్వాలి. ఎంఆర్ ప్లస్ సిటీ యూజ్ చేశారు, సిటీ రెండు కోడ్స్ ఇచ్చి దానికి 59 మాడిఫైర్ యూజ్ చేస్తాం. 59 మాడిఫైర్ ఏంటంటే డిస్టింక్ట్ ప్రొసీజరల్ సర్వీస్. డిస్టింక్ట్ ప్రొసీజరల్ సర్వీస్ అంటే వేరు వేరు ప్రొసీజర్స్ చేసినందుకు గాను, అంటే వేరే వేరే ఇమేజ్ గైడెన్స్ వాడినందుకు గాను 59 అనే మాడిఫైర్ అనేది అపెండ్ చేస్తాం. ఓకే, సో ఇలా ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ నుంచి డామ్ షూర్ గా ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఇలా కింద గనక వెళ్తే ఇన్సిజన్ అండ్ డ్రైనేజ్, ఇక్కడ నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది, చాలా ఇంపార్టెంట్. ఒకసారి 10040606180 ఇటువంటి డిఫరెన్షియేషన్ చూడండి ఒకసారి. తర్వాత నేను చూస్తాను వాటి ఆ అంశం చూస్తాము చూడు. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్సిజన్ అండ్ డ్రైనేజ్ అమ్మా. ఇన్సిజన్ డ్రైనేజ్ లో చాలా సార్లు క్వశ్చన్ ఇచ్చారమ్మా, అది సింపులా కాంప్లికేటెడ్. సింపులా కాంప్లికేటెడ్ మనకి ఎలా తెలిసిద్దంటే ఆ ప్రొసీజర్ చేయడానికి ఎక్కువ టైం పట్టింది, ఓకేనా, లాక్యులేషన్ బ్రేకప్ చేశారు, లేకపోతే ఫస్ట్ ట్రైన్ అవ్వడానికి చాలా టైం పట్టింది, లేకపోతే అది కాంప్లెక్స్ ప్రొసీజర్, ఇట్లా చెప్తాడు. దాన్ని బట్టి అది సింపుల్ అయితే సింపుల్, కాంప్లికేటెడ్ అయితే కాంప్లికేటెడ్, మనకు చాలా డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు. ఓకే, ఇన్సిజన్ అండ్ డ్రైనేజ్ క్వశ్చన్ వచ్చేసి చాలా ఈజీ, డైరెక్ట్ గా ఇవ్వచ్చు. ఓకే,
తర్వాత వచ్చేసి డెబ్రైడ్మెంట్ అమ్మా. ప్రతి క్వశ్చన్ పేపర్ లో ఈ డెబ్రైడ్మెంట్ క్వశ్చన్ ఉంటది. సో ఈ డెబ్రైడ్మెంట్ అంటే ఏంటంటే ఏదైనా పుండు ఉందనుకోండి, ఆ పుండు మొత్తం మానిపోతుంది కదా, మానిపోయిన తర్వాత దాని మీద ఉన్న స్కిన్ ని చెక్కుతారనమాట. ఓకే, అదే డెబ్రైడ్మెంట్ యాక్చువల్ గా. సో ఈ డెబ్రైడ్మెంట్ లో ఏంటంటే మనకి ఇలా ఉంటది. ఫస్ట్ డెబ్రైడ్మెంట్ లో ఎలా ఉంటది అంటమ్మా, ఫస్ట్ వచ్చేసి సబ్క్యూటేనియస్ ఏరియా 1102 11045, మజిల్ ఏరియా 11043 11046, బోన్ ఏరియా 11044 11047. అంటే మనం చెక్ చేసుకోవాలి అది సబ్క్యూటేనియస్ అంటున్నాడా, మజిల్ లెవెల్ అంటున్నాడా, లేకపోతే బోన్ లెవెల్ అంటున్నాడా. ఇఫ్ ఈ మెన్షన్ ద సబ్క్యూటేనియస్ లెవెల్ 11042 11045, if he is mentioning the muscle area 11043 11046, if he is mentioning the bone area 11044 11047. సో ఇప్పుడు మజిల్ ఏరియా అన్నాడు, 20 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నాడు. సో నేనేం చేస్తాను, 11043 ఇస్తాను. లేదా 40 స్క్వేర్ సెంటీమీటర్ అన్నాడు, 20 స్క్వేర్ సెంటీమీటర్ కి 11043 ఇచ్చి అడిషనల్ 20కి 11046 ఇస్తా. అలా కాకుండా 50 అన్నాడు, అప్పుడేం చేస్తా, ఒక 20కి 11043 ఇచ్చి ఇంకొక 20కి 11046 ఉంది ఇచ్చి ఇంకొక 10 ఉంది కదా, దానికి కూడా ఇంకొక 11046 ఇస్తా. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఈచ్ అడిషనల్ 20 స్క్వేర్ సెంటీమీటర్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ అంటున్నాడు. అంటే 20 స్క్వేర్ సెంటీమీటర్ అయినా ఉండొచ్చు, లేదా ఆ 20 లోపైన ఉన్న ఈ కోడ్ అనేది ఒకసారి కన్సిడరేషన్ చేయాలని అర్థం. ఓకే, సో 11043 11046 ఇంటూ 2 టైమ్స్ రాస్తాం. ఏది 50కి, 60 ఉన్నా అంతే, 70 ఉంటే 11046 ఇంటూ థ్రైస్ వస్తుంది. సో అలా ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ ఒకటే చాలా జాగ్రత్తగా చేయాలి. సో డైరెక్ట్ గానే ఉంటాయి క్వశ్చన్స్. అంటే మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ డెబ్రైడ్మెంట్ సబ్క్యూటేనియస్ లేకపోతే మజిలా బోనా చెక్ చేసుకొని ఆన్సర్ ఇచ్చేయాలి. ఒక్కొక్కసారి ఏంటంటే ఓన్లీ ఎపిడర్మిస్ డర్మిస్ అంటాడు. 11042 కింద ఉంది చూడండి, ఫర్ డెబ్రైడ్మెంట్ ఆఫ్ స్కిన్ దట్ ఈస్ ఎపిడర్మిస్ డర్మిస్ ఓన్లీ అని చెప్తే కోడ్ అనేది మారిపోతుంది. ఎంత, 97597 97598. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. ఈ డెబ్రైడ్మెంట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. తర్వాత పెయిరింగ్ ఆర్ కట్టింగ్ అమ్మ, డైరెక్ట్ క్వశ్చన్. పెయిరింగ్ ఆర్ కట్టింగ్ వెన్ ఇన్ హైపర్ కెరటోటిక్ లీజన్, సింగిలా 2 to 4 మోర్ దెన్ 4. సో ఎంత నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్ ని బట్టి మనం డైరెక్ట్ గా ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్. తర్వాత వచ్చేసి బయాప్సీ. బయాప్సీ నుంచి కూడా క్వశ్చన్ వస్తుందమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ బయాప్సీలో 3 బయాప్సీలు ఉంటాయమ్మా. ఫస్ట్ బయాప్సీ వచ్చేసి టాంజెన్షియల్, నెక్స్ట్ వచ్చేసి పంచ్, తర్వాత వచ్చేసి ఇన్సిజన్. ఇక్కడ ఎలా అయితే 5 నీడిల్ ఆస్పిరేషన్ కి మనం చెక్ చేసామో, సపోజ్ టాంజెన్షియల్ బయాప్సీ 5 లీజియన్స్ కనుక ఇస్తే 1102 1103 ఇంటూ 4. అదే పంచ్ బయాప్సీ 5 కనుక ఇస్తే 1104 1105 ఇంటూ 4. అదే ఇన్సిషనల్ బయాప్సీ 5 కనుక ఇస్తే 1106 1107 ఇంటూ 4. ఇట్లా ఇస్తాం, బాగానే ఉంది. టాంజెన్షియల్ ఇస్తే టాంజెన్షియల్, పంచ్ ఇస్తే పంచ్, ఇన్సిజనల్ ఇస్తే ఇన్సిజనల్. కానీ ఒక్కొక్కసారి అలా ఇవ్వడు, అన్ని కల్పిస్తాడు. టాంజెన్షియల్ ఇస్తాడు, పంచ్ ఇస్తాడు, ఇన్సిజనల్ ఇస్తాడు. అప్పుడు ఎలా కోడ్ చేయాలి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇన్సిజనల్ కోడ్ చేయాలి.
తర్వాత పంచ్ కోడ్ చేయాలి, తర్వాత టాంజెన్షియల్ కోడ్ చేయాలి. టాంజెన్షియల్, పంచ్, ఇన్సిజనల్ మూడు ఇచ్చినప్పుడు, లేదు టాంజెన్షియల్ ఇన్సిజనల్ రెండే ఇచ్చారు, అప్పుడు కూడా ఇన్సిజనల్ ఫస్ట్ కోడ్ చేయాలి. అంటే లాస్ట్ నుంచి ఫస్ట్ కి ఆర్డర్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇన్సిజనల్ కోడ్ చేసి, పంచ్ కోడ్ చేసి, టాంజెన్షియల్ కోడ్ చేయాలి. అయితే ఇక్కడ ఒక ట్రిక్ ఉందమ్మా, అదేంటంటే టాంజెన్షియల్, పంచ్, ఇన్సిజనల్ మూడు ఉన్నప్పుడు ఇన్సిజనల్ ఫస్ట్ కోడ్ చేసి, తర్వాత పంచ్కి టాంజెన్షియల్ కి డైరెక్ట్ గా యాడ్ అని కోడ్. నో నీడ్ టు గివ్ ద మెయిన్ కోడ్. చెప్పమ్మా. సో ఏంటంటే అమ్మా, ఇప్పుడు అన్ని 5 ఇచ్చాడు అనుకోండి, 11106, 11107 4 ఇచ్చి, ఇప్పుడు పంచుకి డైరెక్ట్ గా యాడ్ అనుకోడు 11105 × 5 అండ్ టాంజెన్షియల్ కి డైరెక్ట్ గా యాడ్ అనుకోడు 11103 × 5 ఇచ్చేస్తాం. ఓకేనా, ఇంకా మెయిన్ కోడ్ ఇవ్వట్లేదు కదా, సో యాడ్ ఆన్ కోడ్కే డైరెక్ట్ గా × 5 ఇచ్చేస్తాం. అమ్మా ఇంకా డౌట్ ఏమైనా ఉందా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, సో ఇది నెక్స్ట్ వచ్చేసి రిమూవల్ ఆఫ్ స్కిన్ ట్యాగ్. రిమూవల్ ఆఫ్ స్కిన్ ట్యాగ్. రిమూవల్ ఆఫ్ స్కిన్ ట్యాగ్ డైరెక్ట్ గా ఇక్కడ చేస్తున్నాడు, ఇంక్లూడింగ్ 15 లీజియన్, ఈచ్ అడిషనల్ 10 లీజియన్, 1 2 3 4 5 6 7 8 15 లోపు, 15 లోపు ఒకటే కోడ్ 11200. అదే 15 నుంచి ఎడిషనల్ ఏమైనా ఉంటే 11200కి 1120 అని ఇస్తాం. ఓకేనా, 11200కి 1120. సరే, 1525 వరకు 11200 1120. 26 ఇచ్చారు, 15 కేమో 200 ఇచ్చాను, ఇంకొక అడిషనల్ 10 కేమో 201 ఇచ్చేసి, ఇంకొకటి ఉంది, ఆ ఒక్కదానికి కూడా 1120 ఇవ్వాలి. అప్పుడు 11200 1120 × 2 ఇవ్వాలి. ఏది 26 కనుకుంటే. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇంటిగ్రిమెంటరీ సిస్టమ్ మొత్తం లైక్ క్యాలిక్యులేషన్ పార్ట్ రిలేటెడ్ ఉంటుంది. సో వన్స్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ ఎట్ ఎనీ టైమ్. ఓకే, తర్వాత ఇది. సో ఇక్కడ ఒకటి రాస్తాను, గుర్తుపెట్టుకోండి. మామూలుగా మనకి ఇన్సిజన్ ఉంటది, ఎక్సిజన్ ఉంటది, ఎక్సిజన్ లో B9 ఉంటది, ఎక్సిజన్ లో మాలిగ్నెంట్ ఉంటది. ఓకే, ఇన్సిజన్ కి గుర్తుపెట్టుకోండి 113 సిరీస్, ఎక్సిజన్ లో B9 కి 114 సిరీస్, ఎక్సిజన్ లో మాలిగ్నెంట్ 116 సిరీస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్సిజన్ అయితే డైరెక్ట్ గా షేవింగ్, ఇన్సిజన్, హారిజెంటల్ స్లైసింగ్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తాడు. ఎక్సిజన్ కి ఎప్పుడు
ఇన్సిజన్ అనే వర్డ్ వాడకపోతే అది ఎక్సిజన్ అనే. కాబట్టి ఎక్సిజన్ లో మీకు రెండు కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అది బినైన్ ఇవ్వాలా మ్యాలిగ్నెంట్ ఇవ్వాలా అంటే, ఓమా అనే పదం గనక కనిపిస్తే ఎక్సిజన్ లో మ్యాలిగ్నెంట్ తీసుకోండి ఎప్పుడు. ఓమా అనే పదం కనబడకపోతే ఎక్సిజన్ లో బినైన్ తీసుకోండి. ఇంకా అదొకటే ట్రిక్. మనం క్వశ్చన్ చదివేటప్పుడే చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. సో పేషెంట్ కేమ్ టుడే ఫర్ హాస్పిటల్ ఫర్ ఎక్సిజన్ ప్రొసీజర్ ఫర్ బాసల్ సెల్ కార్సినోమా అంటాడు. కార్సినోమా. ఓమా అంటే ఏం లేదమ్మా, ఎక్సిజన్ లో మాలిగ్నెంట్ అని. ఎంత సిరీస్? 116 సిరీస్. మీకు ఆప్షన్ లో ఎలా ఉంటది? 113 తో ఒక కోడ్ ఉంటది, 114 తో ఒక కోడ్ ఉంటది, 116 తో రెండు కోడ్లు ఉంటాయి. సో అప్పుడు మీరేం చేస్తారు? 113, 114 చూడాల్సిన అవసరంలా ఆ 116 ఏందో చెక్ చేసుకొని ఆన్సర్ చేసాడు. బాగా గుర్తు పెట్టుకోండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా. ఇన్సిజన్ కి 113, ఎక్సిజన్ లో బెనైన్ కి 114, ఎక్సిజన్ లో మ్యాలిగ్నెంట్ కి 116. ఓకే. ఎక్సిజన్ లో మ్యాలిగ్నెంట్ బినైన్ ఎలా డిఫరెన్షియేషన్ చేస్తామంటే, ఓమా అనే పదం కనపడింది. ఆ ఓమా అనే పదాన్ని బట్టి మనం డైరెక్ట్ గా 116 సిరీస్ తీసుకోవచ్చు. ఆ ఓమా అనే పదం కనుక లేకపోతే డైరెక్ట్లీ యూ కెన్ గో టు ద ఎక్సిజన్ బెనైన్, దట్ ఈస్ 114. If it is not excision, then you can go to the incision directly, that is 113 series. Okay. సార్ ఇప్పుడు ఈ సిపిటి మొత్తానికి ఇది యూజ్ చేయమంటున్నారా? ఓన్లీ అవును. సర్జరీ? ఓకే. సర్జరీలో ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ మనకి హెడ్డింగ్ పెడతాడు కదా, 10,000 సిరీస్ అని పెడతాడు. ఆ 10,000 సిరీస్ లో ఇన్సిజన్ ఎక్సిజన్ లో వస్తాయి ప్రొసీజర్స్. ఆ ఇన్సిజన్ కి ఏమో 113 సిరీస్, ఎక్సిజన్ లో ఏమో 114, 116 ఉంటది. ఓమా అనే పదం కనుక వస్తే 116 సిరీస్. ఓకే సార్. ఓకేనా? సో ఆ కోడ్స్ మనం ఎలా పిక్ చేసుకోవాలంటే, ఇక్కడ బేస్డ్ ఆన్ ఎనాటమిక్ సైట్స్ ఉంటాయమ్మా. ఇక్కడ కనుక మీరు కనుక చూస్తే షేవింగ్ ఆఫ్ ఎపిడర్మల్ డర్మల్ సింగిల్ లీజన్ ట్రంక్ ఆర్మ్ లెగ్ అంటే ఇన్సిజన్ గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ? ట్రంక్ ఆర్మ్ లెగ్ ఏరియాలో 0.5 సెంటీమీటర్ ఆర్ లెస్. ఇదేమో 0.6 టు 1.0, ఇదేమో 1.1 టు 2.0, ఇదేమో 20. అంటే ఇన్సిజన్ లోనే ట్రంక్ ఆర్మ్ లెగ్స్ కి ఒక్కొక్క సెంటీమీటర్ కి ఒక్కొక్క కోడ్ ఉంది. వాడు ఎంత సెంటీమీటర్ ఇన్సిజన్ చేశాడు, ఏ ఏరియాలో చేశాడు అని చెక్ చేసుకొని మనం ఆన్సర్ ఇవ్వడు. ఏది? ట్రంక్ ఆర్మ్ లెగ్స్ కి ఏమో 303 వరకు కోడ్స్. అదే స్కాల్ప్ నెక్ హ్యాండ్స్ అండ్ ఫీట్ జెనిటల్ అయితే 11305, 306, 307, 308. అదే ఫేస్, ఇయర్స్, ఐలిడ్స్, నోస్, లిప్స్, మ్యూకస్ మెంబ్రేన్ కనుక అయితే 11310, 311, 312, 311. ఈ 4 కోడ్స్. ఏది? ఇవన్నీ ఇన్సిజన్ కి. అందుకనే మీకు చెప్పా, ఇన్సిజన్ కి 113 సిరీస్ వస్తుంది. తర్వాత ఎక్సిజన్ లో B9 అనేది చూడండి. ఈ వర్డ్స్ వస్తాయి: నియోప్లాజం, సికాట్రికల్, ఫిబ్రస్, ఇన్ఫ్లమేటరీ, కాంజినైటల్, సిస్టిక్ లీజియన్స్. ఇలాంటి వర్డ్స్ కనుక వచ్చినప్పుడు యూ కెన్ ఫైండ్ దట్ ఈస్ బెనైన్. ఆర్ ఓమా ఈజ్ మిస్డ్, దెన్ యూ కెన్ గో విత్ ద బెనైన్. ఇట్స్ నో ఇష్యూ. ఇఫ్ ఇట్ ఈస్ ఓమా, then you can go with the excision malignant. If there is no OMA, you can go to the excision benign, that is 114 series. Say ఈ 114 series లో కూడా ట్రంక్ ఆర్మ్ లెగ్స్ 0.5, 0.6 to 1.0, 1.1 to 2.0, 2.1 to 3.30 ఇట్లా కోడ్స్ ఉంటాయి. ఓవర్ ద 40 వరకు ఉంది. ఏది? ట్రంక్ ఆర్మ్ లెగ్స్ కి ఎక్సిజన్ లో బెనైన్ ఇది. అదే ఎక్సిజన్ లో బెనైన్ స్కాల్ప్ నెక్ హ్యాండ్స్ అండ్ ఫీట్ జెంటల్ కనుక అయితే 11420, 421, 423, 423, 424, 424, 426. అదే ఫేస్, ఇయర్స్, ఐలిడ్స్, నోస్, లిప్స్ అండ్ మ్యూకస్ మెంబ్రేన్ కనుక అయితే 11440, 442, 443, 444, 446. ఇట్లా ఇదంతా ఏంది? ఎక్సిజన్ బినైన్. అందుకని మొత్తం 114 సిరీస్ తో ఉంటుంది. అదే ఎక్సిజన్ మ్యాలిగ్నెంట్ అయితే 116 సిరీస్ లో ఉంటది. చూడండి ఎగ్జాంపుల్: బేసల్ సెల్ కార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా, మెలనోమా అనే వర్డ్స్ కనుకుంటే దాన్ని మనం మ్యాలిగ్నెంట్ గా కన్సిడరేషన్ చేసి 116 సిరీస్ అనే కోడ్ ఇచ్చేస్తాం.
అదే ట్రంక్ ఆర్మ్ లెగ్ కనుక అయితే 11600, 601, 602, 603, 604, 605, 604, 606. అదే స్కాల్ప్ నెక్ హ్యాండ్ ఫీట్స్ అండ్ డెంటల్ అయితే 620, 621, 622, 623, 624, 626. అదే ఫేస్, ఇయర్స్, ఐలిడ్స్, నోస్, లిప్స్ అండ్ మ్యూకస్ మెంబ్రేన్ అయితే 640, 641, 642, 643, 644, 646. సో ఇట్లా. సో ఇన్సిజన్ ఎక్సిజన్ నుంచి డెఫినెట్ గా ఒక క్వశ్చన్ ఉంటది. ఎఫ్ఎన్ఏ, డెబ్రైడ్మెంట్, ఇన్సిజన్ అండ్ డ్రైనేజ్, స్పేరింగ్ ఆర్ కటింగ్ అండ్ ఇన్సిజన్ ఎక్సిజన్. సో డామ్ షూర్ గా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే. తర్వాత రిపేర్. రిపేర్ లో 3 రకాల రిపేర్లు ఉంటాయి. ఒకటేమో సింపుల్ రిపేర్, ఇంకోటేమో ఇంటర్మీడియట్ రిపేర్, ఇంకోటేమో కాంప్లెక్స్ రిపేర్. మనకి ఎలా తెలిసిద్ది అది సింపుల్ రిపేరా, ఇంటర్మీడియట్ రిపేరా, కాంప్లెక్స్ రిపేరా అని మనకి ఎలా తెలిసిద్ది అంటే, simple repair is used when the wound superficial involving the primal epidermis, dermis and subcutaneous tissue without significant involvement of the deeper structure. చిరో క్లాస్ చెప్తున్నా తర్వాత ఓకే. సో ఇలా సింపుల్ రిపేర్ అయితే ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్ సూపర్ఫిషియల్ ఇన్వాల్వింగ్ ద ప్రైమరీ ఎపిడర్మిస్ ఆర్ డర్మిస్ అండ్ సబ్క్యూటేనియస్ టిష్యూ వితౌట్ సిగ్నిఫికెంట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద డీపర్ స్ట్రక్చర్ అండ్ రిక్వైర్ ద సింపుల్ వన్ లేయర్ క్లోజర్ అని చెప్తాడు. అది సింపుల్ రిపేర్. ఇంటర్మీడియట్ రిపేర్ కి లేయర్డ్ క్లోజర్, డీపర్ లేయర్స్ ఆఫ్ సబ్క్యూటేనియస్ టిష్యూ, సూపర్ఫిషియల్ ఫేజియా. It includes the limited undermining, less than maximum width of defect measured perpendicular closure line, along with one entire edge of the single layer closure, heavily contaminated wounds. Required layered closure and heavily contaminated wounds or remove the foreign body. That is considered as an intermediate repair. If it is complex, then what will you do? Complex require at least one of the following: exposure to the bone, cartilage, tendon, debridement of the wound edges, traumatic lacerations, evolutions, extensive undermining defined as a distance greater than equal to maximum width of the any vermilion border and retention sutures అని ఇట్లాంటి ఏవో చెప్తున్నాడు. ఓకే. సో based upon this we have to decide that is an a simple or intermediate complex. ఒకవేళ ఒక్కొక్కసారి చెప్తారు ఏమని, సింపుల్ రిపేర్ ఎడేజివ్ స్ట్రిప్స్ స్టెరీ స్ట్రిప్స్ వేసాడని చెప్తాడు. అప్పుడు ఏ రిపేర్ కి మనం కోడ్ చేయకూడదు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎడేజివ్ స్ట్రిప్స్, ద లేయర్ ఈజ్ క్లోజ్డ్ విత్ ఎడేజివ్ స్ట్రిప్స్ అంటాడు, లేదా స్టెరీ స్ట్రిప్స్ అంటాడు. దెన్ నో నీడ్ టు కోడ్ ఎనీ రిపేర్స్ కోడ్. సో ఇక్కడ కనుక మనం చూస్తే సేమ్ ఇందాక ఇన్సిజన్ ఎక్సిజన్ కి ఎలా అయితే ఎనాటమిక్ సైడ్ ద్వారా ఎన్ని సెంటీమీటర్లుగా మనం చూసామో, ఈ రిపేర్స్ కూడా అలాగే కోడ్స్ ఉంటాయి. చూడండి, సింపుల్ రిపేర్ స్కాల్ప్, నెక్, యాక్సిల్ యాక్షన్ అంటే ట్రంక్ అండ్ ఎక్స్ట్రీమిటీ ఇంక్లూడింగ్ హ్యాండ్స్ అండ్ ఫీట్స్ 2.5 centimeter or less, 12001, 12002, 004, 005, 006, 007 ఇట్లా ఉంటుంది. ఏది ఇదంతా సింపుల్ రిపేర్ లో ఈ అనాటమిక్ సైడ్స్ కి కోడ్. తర్వాత అదే ఫేస్, ఇయర్స్, ఐలిడ్స్, నోస్, లిప్స్, మ్యూకస్ మెంబ్రేన్ కి అయితే ఆ అనాటమిక్ సైడ్ కి ఎన్ని సెంటీమీటర్ కోడ్ ఇక్కడ ఇచ్చాడు. తర్వాత ఇంటర్మీడియట్ రిపేర్, ఆ ఇంటర్మీడియట్ రిపేర్ ఏ అనాటమిక్ సైట్ ఎన్ని సెంటీమీటర్లు. తర్వాత కాంప్లెక్స్ రిపేర్ ఎన్ని సెంటీమీటర్లు ఏ ఏరియా. అయితే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉందమ్మా.
ఆ ట్రిక్ ఏంటంటే ఇన్సిజన్ అండ్ ఎక్సిజన్ కి వర్తించదు, ఓన్లీ రిపేర్స్ కి మాత్రమే వర్తిస్తుంది. ఆ ట్రిక్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ అంటున్నాడు సమ్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్ ది రిపేర్ ఫర్ ఈచ్ గ్రూప్ ఆఫ్ ఎనాటమిక్ సైట్ అంటున్నాడు. అంటే ఏంది, ఇప్పుడు స్కాల్ప్, నెక్, యాక్సిల్, యాక్షన్, ట్రంక్ ఇవన్నీ చెప్తున్నాడు కదా, ఇదంతా ఒక గ్రూప్ ఆఫ్ ఎనాటమిక్ సైట్స్. సపోజ్ స్కాల్ప్ 2 సెంటీమీటర్లు చెప్పాడు, ట్రంక్ 2 సెంటీమీటర్లు చెప్పారు. ఏం చేస్తారు, స్కాల్ప్ 2, ట్రంక్ 2 కలిపి 4 సెంటీమీటర్లు అలా కూడుకోవచ్చు, సమ్ము చేయొచ్చు. అప్పుడు 4 సెంటీమీటర్లకి సింగిల్ కోడ్ ఇచ్చేస్తాం 12002. అది ఒకటే ట్రిక్. అదే మన ఇన్సిజన్ ఎక్సిజన్ లో అలా చెయ్యం, ఏ దానికి ఆ దానికి ఇచ్చేయాలి. బట్ ఇక్కడ మాత్రం సేమ్ గ్రూప్ ఆఫ్ ఎనాటమిక్ సైట్ లో కనుక ఉంటే ఆ రెండు కూడుకొని మనం డైరెక్ట్గా ఎన్ని సెంటీమీటర్ల సింగిల్ కోడ్ రిపోర్ట్ చేయొచ్చు. అలానే ఈ స్కాల్ప్ ఏమో ఈ గ్రూప్ ఆఫ్ ఎనాటమిక్ సైట్ లో ఉంది, ఫేస్ ఏమో ఇక్కడ ఉంది, ఇక్కడ ఫేస్ అక్కడ స్కాల్ప్ క్యాలిక్యులేట్ చేయొద్దు, మళ్ళీ అక్కడ గ్రూప్ ఆఫ్ ఎనాటమిక్ సైట్ వరకు మాత్రమే అది వర్తిస్తుంది. సో అదొకటే ట్రిక్. ఓకేనా, ఇదంతా రిపేర్స్ కోడ్స్. తర్వాత వచ్చేసి ఏటీటీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ఫార్ములా రాస్తాను, జస్ట్ మీరు రాసుకోండి. ఏంటంటే చాలా సార్లు అడిగారు క్వశ్చన్. ఎక్సిజన్ ప్లస్ సింపుల్ రిపేర్ కోడ్ ఎక్సిజన్. మీరు కూడా రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు ఫోటో తీసుకోండి. ఎక్సిజన్ ప్లస్ ఇంటర్మీడియట్ రిపేర్ కోడ్ బోత్ 51 modifier. ఎక్సిజన్ ప్లస్ కాంప్లెక్స్ రిపేర్ కోడ్ బోత్ 51 modifier. ఎక్సిజన్ ప్లస్ ఏటీటీ కోడ్ ఓన్లీ ఏటీటీ. ఎక్సిజన్ సింపుల్ రిపేర్ వస్తే కోడ్ ఎక్సిజన్, ఎక్సిజన్ ఇంటర్మీడియట్ రిపేర్ వస్తే కోడ్ బోత్ ఇది 51 modifier. ఎక్సిజన్ కాంప్లెక్స్ రిపేర్ వస్తే కోడ్ బోత్ ఇది 51 modifier. ఎక్సిజన్ ప్లస్ ఏటీటీ కనుక వస్తే కోడ్ ఓన్లీ ఏటీటీ. గుర్తుపెట్టుకోండి, ఫోటో తీసుకోండి లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఆర్ ఎటు నేను రికార్డెడ్ సెషన్ మీకు షేర్ చేస్తా కాబట్టి దాంట్లో అయినా ఉంటుంది. ఓకే, రిమూవ్ చేసేస్తాను. సో తర్వాత ఇక్కడ ఏటీటీ చెప్తున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సింహం సింగిల్ గా వచ్చినట్టు ఏటీటీ కోడ్స్ ఎప్పుడు సింగిల్ గానే వస్తాయి. ఆప్షన్ లో మీకు ఎక్కడైనా ఏటీటీ కోడ్ సింగిల్ గా ఉందా, అదే మీ ఆన్సర్. ఏటీటీ కోడ్స్ ఇలా 1-4 సిరీస్ తో వస్తాయి. అడ్జసెంట్ టిష్యూ ట్రాన్స్ఫర్ రీఅరేంజ్మెంట్ 10 స్క్వేర్ సెంటీమీటర్ ఒక కోడ్, 10 to 30 స్క్వేర్ సెంటీమీటర్ ఒక కోడ్. సేమ్ అడ్జసెంట్ టిష్యూ ట్రాన్స్ఫర్ రీఅరేంజ్మెంట్ ఇట్లా ఉంటాయి మొత్తం. ట్రంక్ అయితే 10 కి అయితే ఒకటి, 10 to 30. మళ్ళీ స్కాల్ పాము లెగ్స్ కి అయితే 10 కి ఒకటి, 10 to 30. మళ్ళీ చీకు, చిన్ను, మౌత్, నెక్ వీటికి 10 కి ఒకటి, 10 to 30 ఒకటి. ఇలా సపరేట్ కోడ్స్ ఉన్నాయి. ఏది 30 వరకు కోడ్స్ ఉన్నాయి, బట్ అదే 40 అన్నాడు. అప్పుడేం చేయాలంటే 14301 ఇవ్వాలి. అంటే అన్నిటికీ ఇదే కోడ్, ట్రంక్ ఇచ్చిన, స్కాల్ప్ ఇచ్చిన, నెక్ ఇచ్చిన, ఐలిడ్ ఇచ్చిన. అందుకనే ఇక్కడ చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాడు, అడ్జసెంట్ టిష్యూ ట్రాన్స్ఫర్ రీఅరేంజ్మెంట్ ఎనీ ఏరియా 30 to 60. ఇది ఒకటే ఇక్కడ ట్రిక్. ఈ ఏటీటీ కోడ్స్ ఎప్పుడు ఆప్షన్ లో సింగిల్ గా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, హలో.
తర్వాత వచ్చేసి స్కిన్ రీప్లేస్మెంట్ సర్జరీ నుంచి కన్ఫామ్ ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. అది ఎలా ఉంటుందో చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి చూడండమ్మా, సర్జికల్ ప్రిపరేషన్ అండ్ గ్రాఫ్టింగ్ కోడ్స్. ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇక్కడ మనకి ఆటోగ్రాఫ్, స్ప్లిట్ థిక్నెస్ గ్రాఫ్, ఇలా గ్రాఫ్టింగ్ లో చాలా రకాలు ఉంటాయమ్మా. గ్రాఫ్టింగ్ నుంచి ఏదైనా కోడ్ కనుక వచ్చిందంటే సర్జికల్ ప్రిపరేషన్ కోడ్ కూడా ఇవ్వాలి. అయితే ట్రిక్ ఏంటంటే, గ్రాఫ్టింగ్ కోడ్ ఏదైతే ఎనాటమిక్ సైట్ చెప్పాడో సర్జికల్ ప్రిపరేషన్ కూడా అదే ఎనాటమిక్ సైట్ కి ఇవ్వాలి. బాగా గుర్తుపెట్టుకోండి, గ్రాఫ్టింగ్ కి ఏదైతే కోడ్ ఇస్తామో, ఏ ఎనాటమిక్ సైట్ ఉంటుందో సర్జికల్ ప్రిపరేషన్ కూడా అదే కోడ్ ఇవ్వాలి, అదే ఎనాటమిక్ సైట్ ఇవ్వాలి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, స్ప్లిట్ థిక్నెస్ గ్రాఫ్ట్. స్ప్లిట్ థిక్నెస్ గ్రాఫ్ ట్రంక్ 100 స్క్వేర్ సెంటీమీటర్ కి కోడ్ 15100. 1510 వచ్చేసి ఎడిషనల్ 100. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ట్రంక్ స్ప్లిట్ థిక్నెస్ గ్రాఫ్ట్ 500 స్క్వేర్ సెంటీమీటర్ చెప్పాను అనుకోండి. ట్రంక్ స్ప్లిట్ థిక్నెస్ గ్రాఫ్ట్ 500 స్క్వేర్ సెంటీమీటర్ అన్నాను అనుకోండి. 15100 ఏమో 100కి, రిమైనింగ్ 400కి 15101 ఇంటూ 4 ఇస్తాం. ఎప్పుడైతే గ్రాఫ్టింగ్ కోడ్ ఇస్తున్నానో నేనేమంటున్నాను, సర్జికల్ ప్రిపరేషన్ కోడ్ కూడా ఇవ్వాలి. ఇప్పుడు ట్రంక్ 500 స్క్వేర్ సెంటీమీటర్కి ఎలా అయితే ఇచ్చామో సర్జికల్ ప్రిపరేషన్ కోడ్ కూడా 500 స్క్వేర్ సెంటీమీటర్కే ఇవ్వాలి. సో ఇప్పుడు నేను కనుక పైకి వెళ్తే ఆ సర్జికల్ ప్రిపరేషన్ కోడ్స్ లో 15002 003 004 005 దీంట్లో ట్రంక్ ఎక్కడుందో నేను చెక్ చేస్తాను. సో 15002 003లో ట్రంక్ ఉంది. నేను ఇందాక 15001 1510102 అక్కడ 500 స్క్వేర్ సెంటీమీటర్కి ఇచ్చా కదా, అట్లాగే ఈ సర్జికల్ ప్రిపరేషన్ కోడ్స్ కూడా 15002 15003 ఇంటూ 4 ఇచ్చేయాలి. ఓకే,
అక్కడ నేను 500 స్క్వేర్ సెంటీమీటర్కి ఎలా అయితే కోడ్ ఇచ్చానో ఇక్కడ కూడా 15002 15003 × 4. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ట్రంక్ ఉంది కదా, సో అక్కడ 500 స్క్వేర్ సెంటీమీటర్ గ్రాఫ్టింగ్ కోడ్ ఇచ్చా కాబట్టి అదే ట్రంక్ కి సర్జికల్ ప్రిపరేషన్ కోడ్ కూడా ఇవ్వాలి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకొని చాలా రేర్గా అడుగుతారు. ఒకవేళ ఎప్పుడైనా గ్రాఫ్టింగ్ కోడ్స్ మీరు కనుక ఇస్తున్నారంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ టు గివ్ ద సర్జికల్ ప్రిపరేషన్ కోడ్ ఆల్సో. ఓకే, తర్వాత ఏమన్నా డైరెక్ట్ గానే ఉంటాయమ్మా, దెర్ ఇస్ నో ట్రిక్స్. తర్వాత వచ్చేసి డైరెక్ట్ గా మనం డిస్ట్రక్షన్కి వెళ్దాం. బర్న్స్ కూడా డైరెక్టే కోడ్, ఇది ట్రిక్స్ అలాంటి ఏం లేవు. ఎస్కెరాటమీ గురించి అడిగారు చాలా సార్లు. ఎస్కెరాటమీ ఇనిషియల్ ఇన్సిజన్, అడిషనల్ ఇన్సిజన్. తర్వాత డిస్ట్రక్షన్ లో ఇలా ఉంటాయి 17000 17003. ఇక్కడికి రాండి, డిస్ట్రక్షన్ లో 17000 17003 004 అనే కోడ్స్ అనేది ఓపెన్ చేయండి. డిస్ట్రక్షన్ బినైన్ ఆర్ ప్రీ మాలిగ్నెంట్ లీజన్ అనే వర్డ్ చెప్తాడు. డిస్ట్రక్షన్ ఇలా ప్రీ మాలిగ్నెంట్ లీజన్, ఫస్ట్ లీజన్, ప్రీ మాలిగ్నెంట్ లీజన్ ఫస్ట్ లీజన్ 17000. ఓకే, ఫస్ట్ లీజన్ కి 17000. సెకండ్ త్రూ 14 అంటే 2 3 4 5 6 7 అట్లా 14 లీజన్ వరకు 17000 17003 ఎన్ని ఉంటాయి అన్ని. సపోజ్ 10 ఉంది అనుకోండి, 17000 ఇచ్చి 17003 × 9 ఇస్తాం. అదే 14 ఉందనుకోండి, 17000 ఇచ్చి 17003 × 13 ఇస్తా. అదే 15 ఆర్ మోర్ అన్నాడు అనుకోండి, అప్పుడు నేను 17000 17003 ఇవ్వను, ఎందుకంటే అది 14 లీజియన్స్ వరకే ఈ రెండు కోడ్స్. 15 ఆర్ మోర్ లీజియన్స్ కి మనకు సపరేట్ కోడ్ ఉంటుంది. ఎంత అది? 17004. ఏది? ఇదంతా ప్రీ మాలిగ్నెంట్ బినైన్ కోడ్స్, ఇవన్నీ ప్రీ మాలిగ్నెంట్ లీజియన్ కోడ్స్. అదే 17110లో మీకు బినైన్ అని ఉంటుంది, బినైన్ లీజియన్ అదర్ దాన్ స్కిన్ టాగ్ ఆర్కిటేనియస్ అప్ టు 14 లీజియన్. 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా 10 ఉన్నా 14 లోపు 17110. అదే 15 ఆర్ మోర్ అయితే 17111. చాలా జాగ్రత్తగా చేయాలి. ప్రీ మాలిగ్నెంట్ సంథింగ్ యాక్టెనిక్ కెరటోసిస్ అన్నాడు అనుకోండి, ఇది ఈ 3 కోడ్స్ 000 003 004. బినైన్ అనే వర్డ్ కనుక వాడాడంటే 17110 111. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత డిస్ట్రక్షన్ లో మ్యాలిగ్నెంట్. యాక్చువల్ గా మనకి ఎక్సిజన్ లో బినైన్ చూసాం, మ్యాలిగ్నెంట్ చూసాం, బట్ డిస్ట్రక్షన్ లో కూడా మనకి ఎక్సిజన్ ఉంది, మాలిగ్నెంట్ ఉంది. ఓకే, ఎక్సిజన్ లో బినైన్ మ్యాలిగ్నెంట్ ఎలా అయితే ఉందో డిస్ట్రక్షన్ లో కూడా బినైన్ అండ్ మ్యాలిగ్నెంట్ ఉంది. మ్యాలిగ్నెంట్ లో ఇక్కడ సెంటీమీటర్స్ డైరెక్ట్ గా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. మ్యాలిగ్నెంట్ అనేది ఎక్సిజన్ మ్యాలిగ్నెంట్ చెప్తున్నాడా, డిస్ట్రక్షన్ మ్యాలిగ్నెంట్ చెప్తున్నాడా? ఎక్సిజన్ మ్యాలిగ్నెంట్ చెప్తే 116 కోడ్, అదే డిస్ట్రక్షన్ మ్యాలిగ్నెంట్ కనుక చెప్తే 1726 సంథింగ్ కోడ్. ఓకే, దీంట్లో ఎన్ని సెంటీమీటర్లు ఏంటని చెప్పేసి డైరెక్ట్ గా కోడ్స్ అనేది ఇస్తాడు. ఓకే, క్లియర్. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ మైక్రోగ్రాఫిక్ సర్జరీ. ప్రతి సిపిసి క్వశ్చన్ పేపర్ లో ఈ మోస్ట్ మైక్రోగ్రాఫిక్ సర్జరీ నుంచి కన్ఫామ్ గా ఒక క్వశ్చన్ అనేది ఉండిద్ది. నాకు తెలిసి మోస్ట్ మైక్రోగ్రాఫిక్ సర్జరీ అనే సిరీస్ నుంచి కోడ్ లేకుండా అసలు క్వశ్చన్ పేపరే ఉండదు.
నెక్స్ట్ మోస్ట్ మైక్రోగ్రాఫిక్ సర్జరీలో కనుక మనం చూస్తే 17311, 312, 313, 314, 315 ఇలా 5 కోడ్స్ ఉన్నాయి. 311, 312, 313, 314, 315. 17311, 312, 313, 314, 315. ఓకే, 17311, 312, 313, 314, 315. అయితే ఏంటంటే జాగ్రత్తగా చూడనమ్మా, ఈ 17311, 312లో ఫస్ట్ స్టేజ్కి కోడ్, ఎడిషనల్ స్టేజ్కి కోడ్. 313, 314 కూడా అంతే, ఫస్ట్ స్టేజ్కి కోడ్, ఎడిషనల్ స్టేజ్కి కోడ్. ఓకే, అయితే ఏంటంటే ప్రతి స్టేజ్లో 5 టిష్యూ బ్లాక్స్ వరకు ఇంక్లూడ్ అవుతాయి. మీకు నేను ఎగ్జాంపుల్ రాస్తానండి, అప్పుడు అర్థం అవుతుంది. అయితే మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే 17311, 312లో ఏమున్నాయి? హెడ్, నెక్, హ్యాండ్స్, ఫీట్, జెనటల్గా ఇవన్నీ ఉన్నాయి 311, 312లో. 313, 314లో ట్రంక్, ఆర్మ్, లెగ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు నా క్వశ్చన్ నేను రాస్తానమ్మా ఇక్కడ, చాలా జాగ్రత్తగా చూడండి. మోస్ట్ మైక్రోగ్రాఫిక్ సర్జరీ ట్రంక్ 4 stages. 4 stages. First stage with 5 tissue block, second stage with 6 tissue block, third stage with 6 tissue block, fourth stage with 7 tissue block. ఇలా ఇస్తాడు క్వశ్చన్. అయితే ట్రంక్ లో ఎన్ని స్టేజెస్ అంట? 4 స్టేజెస్. సో 17313, 17314 into 3. 17313, 17314 into 3. ఎన్ని స్టేజెస్ అయితే అన్ని స్టేజెస్, ఎన్ని స్టేజెస్ అయితే అన్ని స్టేజెస్, ఎన్ని స్టేజెస్ అయితే అన్ని స్టేజెస్. సో ఒక స్టేజ్కి ఒక కోడ్. సపోజ్ 5 స్టేజెస్ అనుకోండి, 314లో 4 రాస్తాను. అయితే ఇప్పుడు ఏంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఒక స్టేజీలో ఒక 5 టిష్యూ బ్లాక్ ఇంక్లూడ్ అవుతాయి అనుకుంటున్నాను నేను, అంటే 0 ఇంక్లూడ్ అవుతాయని చెప్పాను. సో ఎడిషనల్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ఇక్కడ ఎడిషనల్ ఎన్ని ఉన్నాయి? 5 పోతే 1 ఉంది. ఇక్కడ ఎడిషనల్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే 2 + 3 + 1. సో మొత్తం 4 టిష్యూ బ్లాకులు ఎడిషనల్ ఉన్నాయి. ఏదైతే ఎడిషనల్ టిష్యూ బ్లాక్ ఉందో దానికి 17315 into 4. ఓకే, సేమ్ ఇలాగే నేను క్వశ్చన్ చేంజ్ చేస్తా. సేమ్ ఇప్పుడు లెగ్ 3 స్టేజెస్ ఇస్తా. ఇచ్చి ఫస్ట్ స్టేజ్ 5 టిష్యూ బ్లాక్, సెకండ్ స్టేజ్ 5 టిష్యూ బ్లాక్, థర్డ్ స్టేజ్ 6 టిష్యూ బ్లాక్ ఇలా ఇచ్చా. అప్పుడు 17313, 17314 into 2, 3 స్టేజెస్ కాబట్టి ఫస్ట్ దాంట్లో 0, సెకండ్ దాంట్లో 0, థర్డ్ దాంట్లో 1. సో ఎడిషనల్ టిష్యూ బ్లాక్ కింద 17315 ఇస్తాం. సో ఇది ఫోటో తీసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా ఇంపార్టెంట్ అమ్మా, ప్రతి ఎగ్జామ్లో ఈ మోస్ట్ మైక్రోగ్రాఫిక్ సర్జరీ నుంచి కన్ఫర్మ్ ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. ఓకే, ఓకేనా? క్లియరా? డౌట్ ఏమైనా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్, ఎనీ డౌట్స్, యూ కెన్ ఆస్క్ మీ, నో ఇష్యూ. ఓకే, సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి బ్రెస్ట్ రిలేటెడ్ ప్రొసీజర్స్ వస్తాయమ్మా. కన్ఫర్మ్ గా బయాప్సీ ఆఫ్ బ్రెస్ట్ అండ్ లోకలైజేషన్ డివైస్ 19081 include stereotactic guidance. Correct.
సో ఇక్కడ చూడండి, బ్రెస్ట్ లో నుంచి కన్ఫామ్ ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. బయాప్సీ ఆఫ్ బ్రెస్ట్ తో పాటు లోకలైజేషన్ డివైస్, ప్లేస్మెంట్ ఆఫ్ లోకలైజేషన్ డివైస్, ఏ గైడెన్స్. ఓకే, స్టీరియోటాక్టిక్ అయితే 19081, ఎడిషనల్ లీజన్ కి 19082, అదే అల్ట్రాసౌండ్ అయితే 19083, 84, 85, 86 వచ్చేసి ఎంఆర్ గైడెన్స్. సో ఇట్లా ఏ గైడెన్స్ యూజ్ చేస్తారో దానికి మనం కోడ్ అనేది చేయాలి. అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒక ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ ఏంటంటే చెప్తాను. ఆ ట్రిక్ ఏంటంటే, బైలేటరల్ అని చెప్పినా ఏ మాడిఫైర్ ఇవ్వకూడదు. ఏది 19081 నుంచి 19086 వరకు బైలేటరల్ ప్రొసీజర్ అన్న 50 అనే మాడిఫైర్ ఇవ్వకూడదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 19081 నుంచి 86 లోపు సో 190
ఎక్కి మంచి చార్జర్ అదే పుట్టు ఎక్కిద్ది డేటా గీటా అన్నీ అబ్బడింది 19081 నుంచి 19086. సో ఎటువంటి మాడిఫైర్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. కానీ మనకి ఖచ్చితంగా చెప్తాడు ఏమని, ఇలా 50 అదే బైలేటరల్ ప్రొసీజర్ అని చెప్పినప్పుడు షుడ్ నాట్ యాడ్ ఎనీ మాడిఫైర్. అదే 1910 నుంచి ఓన్లీ బయాప్సీ ఆఫ్ బ్రెస్ట్, దీంట్లో కూడా గైడెన్స్ ఉంటాయి. ఇట్లా చెప్పినప్పుడు మాత్రం బైలేటరల్ కనుక చెప్పుకుంటే ఇక్కడ నుంచి 19100 నుంచి ఏ కోడ్కైనా సరే బైలేటరల్ అని చెప్పుకుంటే 50 మాడిఫైర్ ఇవ్వాలి. అది ఎక్కడ ఉంటుందంటే మీకు ఇక్కడ పారాగ్రాఫ్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. టు రిపోర్ట్ ద బైలేటరల్ ప్రొసీజర్ 19100, 101, 110, 112, 120 రిపోర్ట్ ద మాడిఫైర్ 50 విత్ ద ప్రొసీజర్ కోడ్. అది 19081 కి యూజ్ చేయాలా చేయకూడదా అని చెప్పి ఇక్కడ ఉంటుంది. టు రిపోర్ట్ ద బైలేటరల్ ఇమేజ్ గైడెడ్ బ్రెస్ట్ బయాప్సీ రిపోర్ట్ ద 19081 8385 ఫర్ ఇనిషియల్ బయాప్సీ ద కాంట్రాలేటరల్ ఫర్ ఈచ్ అడిషనల్ బ్రెస్ట్ ఇమేజ్ గైడెడ్ బయాప్సీ దాని రిపోర్టెడ్ 10828486. అంతేగాని ఎటువంటి మాడిఫైర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. తర్వాత మ్యాస్టెక్టమీ, ఇవన్నీ డైరెక్ట్ కోడ్స్ అమ్మా. మ్యాస్టెక్టమీ, గైనకోమాస్టియానా, మ్యాస్టెక్టమీ పార్షియల్, విత్ లింపెడెనెక్టమీ, విత్ సింపుల్, కంప్లీట్, ఇవన్నీ డైరెక్ట్ కోడ్స్. దేర్ ఈస్ నో అదర్ ట్రిక్స్. ఓకే, సో డైరెక్ట్ కోడ్స్ వస్తాయి. సో మనకి చాలా సార్లు అడిగింది ఏంటంటే ఇది అడిగారు 193614 అడిగారు విత్ ఫ్రీ ఫ్లాప్, ట్రాంప్ ఫ్లాప్, డీ ఫ్లాప్, సియా ఫ్లాప్, గ్యాప్ ఫ్లాప్ ఇలా అంటారు. మనకు 19364 ఇంకంతే ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్. సో నేను మీకు డైరెక్ట్ గా ఈ కోడింగ్ టిప్స్ అని క్వశ్చన్స్ పంపిస్తాను. కోడింగ్ టిప్స్ క్వశ్చన్స్ పంపిస్తాను. సో ఇక ప్రాక్టీస్. ఏమైనా డౌట్ ఉంటే వీ కెన్ డిస్కస్ ఆన్ టుమారో. ఓకే, అది ఇప్పుడే కోడింగ్ టిప్స్ అని ఇది షేర్ చేస్తాను. జస్ట్ గో త్రూ అవ్వండి. ఇంకెవరికి ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఓకే, ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్ ఏమైనా ఉందా? ఏం లేదంట. సరే అమ్మా, విల్ కనెక్ట్ టుమారో.